కూడి వచ్చిన మీకు అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? నేను అడిగింది శారీరకంగా అయితే మీరు అందరు బాగానే ఉన్నారు, కానీ ఆత్మీయంగా కూడా మీరు అందరూ బాగున్నారా అని అడుగుతున్నానండి. శారీరకంగా మీరు అందరు నాకు బాగున్నారు అన్నట్లు కనపడవచ్చు, కానీ ఆత్మీయంగాని మీరు ఎట్లా ఉన్నారో నాకైతే తెలియదు. దేవుడు బయలుపరిస్తేనే కానీ నాకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని పిల్లరా మనం ధ్యానం చేద్దామండి. గడిచిన కొన్ని దినాలుగా దేవుడు మన పరిచర్యను ప్రేమించి దేవుడు మన పరిచర్య కొరకు దేవుడు ఒక వాహనాన్ని, కారును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎక్కడికైనా బాక్సులు కానీ, ఎక్కడికైనా ప్రార్థన కూటానికి కానీ, ఏమంటే సౌండ్ సిస్టంతో మనం తీసుకుని వెళ్ళాలంటే మనకి ఏదైనా వాహనం అవసరం పిల్లరా. కాబట్టి ఆ కార్లు, ఈ బాక్సులన్నీ తీసుకుని వెళ్ళిపోయి సువార్త పరిచర్యకైనా కానీ, ఇంకా ప్రార్థన కూటాలకైనా కానీ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఆ కారు ఒట్టిగా వెళ్దండి. ఆ కారులో ఏం పోయాలంటే పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోతే ఆ కారు వెళ్తుంది. కొన్ని కార్లు పెట్రోల్తో నడిచే కార్లు ఉన్నాయి, కొన్ని కార్లు డీజిల్తో నడిచే కార్లు ఉన్నాయా? ఈ కారుకి అయితే పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తే ముందుకెళ్తుంది. పెట్రోల్కి బదులు డీజిల్ పోసామనుకోండి, వెళ్ళడం పక్కన పెట్టండి, ఆ ఇంజిన్ అంతా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి మరలా నాన్న తిప్పలు పడాలండి. ఆల్రెడీ ఒక అనుభవం వచ్చింది, ఒకసారి ఆ అనుభవం వచ్చింది. కాబట్టి దానిలో పెట్రోల్ మాత్రమే పోయాలి, డీజిల్ పోయడానికి లేదు. పోస్తే ఇంజిన్ అంతా చెడిపోయి మరలా మెకానిక్ దగ్గరికి వెళ్ళి మరలా నాన్న తిప్పలు పడి బోలని డబ్బులు పోసి మరలా ఇంజిన్ అంతా మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆ పోసిన దాని అంతా ఇంజిన్లో అంతా మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి మరలా పెట్రోల్ పోసి వాడుకోవడానికి తగిన విధంగా మెకానిక్ చేస్తాడండి. కాబట్టి పెట్రోల్ దానిలో పోయాలి. పిల్లరా, మన హృదయం, మన దేహం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ దేహంలో పరిశుద్ధాత్మ నిలయంగా ఈ దేహంలో ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు నిలయం ఉండాలండి మన దేహంలో? ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండాలి. ఈ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఈ దేహం, ఈ హృదయంలో ఎవరు నివసించాలంటే పరిశుద్ధాత్ముడు నివసించాలండి. మరి మీ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఉన్నాడా? లేదు. ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. పెట్రోల్కి బదులు డీజిల్ ఉంటే అదంతా ఇదంతా నాశనం అయిపోతుంది. పరిశుద్ధాత్మకు బదులు ఆ అపవాదికి సంబంధించినటువంటి అపవిత్రాత్మకు, సాతానుకు మన హృదయంలో చోటిచ్చామనుకోండి, మన హృదయం చెడిపోతుందండి. మన జీవితం చెడిపోతుంది. మన హృదయం మాత్రం కాదు, మన జీవితమే చెడిపోతుంది. అపవాది ఆత్మకు మన హృదయంలో చోటు ఉంటే దేవుని ఆత్మకు సంబంధించిన ఆలోచనలు రావు. ప్రార్థనకి వెళ్దామన్న ఆలోచన రాదు, బలారాధనకి వెళ్దామన్న ఆలోచన రాదు, ఉపవాస కోటాలకు వెళ్దామన్న ఆలోచన రాదు. వెళ్దాంలే, 10:30కి వెళ్దాంలే, భోజనాలు చేసే టయానికి వెళ్దాంలే అన్న ఆలోచనలు వస్తాయి. నా మాటలు మీకు అర్థమవుతుంది అండి? ఈ హృదయంలో పరిశుద్ధాత్మ నివాసంగా ఉండాలి. పరిశుద్ధాత్మ నివసించడానికి యోగ్యంగా మన హృదయాలు ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఆత్మ మన హృదయం లేకపోతే, అపవాది ఆత్మ మన హృదయంలో ఉంటే చెడిపోతుంది. మళ్ళా మనం క్రీస్తు రక్తము చేత మన హృదయాలు కడుక్కోవాలండి. క్రీస్తు రక్తం చేత మన హృదయాలు కడుక్కోవాలి. అందుకని భక్తుడు పాట కూడా రాశాడు, హృదయమనేడు తలుపు నద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను. దేవుడి స్తోత్రం కలుగునుగా.
హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడండి. మన హృదయంలోకి రావాలని, మన హృదయంలో నివసించాలని, మనలో నివసించాలని, మనము ఆయన ఏకమవ్వాలని, ఐక్యమవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నించి హృదయం దగ్గరికి వస్తే తలుపు తీయట్లేదయ్యే. హృదయంలో రావడానికి ఎవరో తలుపు తీయట్లేదయ్యే. కాబట్టి దేవుడే మనల్ని సృష్టించాడు, ఈ హృదయాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుని ఆత్మ ఈ హృదయంలో లేకపోతే ప్రభు ఎంత దుఃఖపడతాడు ఏమండి? దేవుడి ఆత్మ మన హృదయం లేకపోతే ప్రభు ఎంత దుఃఖపడతాడు, ఎంత ఏడుస్తాడు. ఒక వ్యక్తి నా ద్వారా పోషించబడుతున్నాడు అనుకోండి, నేను ఇస్తే నా వ్యక్తి తింటున్నాడు అనుకోండి, కొన్ని రోజులుగా అట్లా అట్లా తింటూ 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 నా కడుపు దాన్ని వేరే ఊరి దగ్గరికి వెళ్ళి తినడానికి వెళ్ళాడు అనుకోండి, నాకు ఎంత బాధ వేస్తుందండి? ఏమన్నా నాకు ఎంత బాధ వేస్తుంది? ఇప్పుడు దాకా నా దగ్గరే తిన్నాడు, నేను పెట్టిన తిన్నాడు, నా కడుపుని తన్ని నాకు విరోధంగా తిరిగి మరలా వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పి నాకు ఎంత బాధ వేస్తుంది? మీకు ఎంత బాధ వేస్తుంది? ఎంతో బాధ వేస్తుంది కదండి. దేవుడు కూడా అదే బాధపడతాడు. అయ్యో నా ఆత్మ వీరి హృదయాల్లో ఉండటానికి నివాస స్థలంగా లేవే, నివసించడానికి యోగ్యంగా లేవే అని చెప్పి పిల్లరా ప్రభువు బాధపడుతూ ఉంటాడు. ఎవరి హృదయంలోనికైతే దేవుని వాక్కు వెళ్తుందో ఆ హృదయాలు తెరవబడిపోతాయి అంటండి. ఎవరి హృదయంలోనికైతే దేవుని వాక్కు వెళ్తుందో ఆ హృదయాలు ఏమవుతాయి అండి? బిగ్గరగా చెప్పండి. తెరవబడతాయి. దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తే తెరవబడతాయి. చాలామంది హృదయాలు తెరవబడతలేదండి, కఠిన హృదయాల్లాగా ఉన్నాయి. మీ ఒకలాంటి సుత్తు తీసుకొచ్చి బద్దలు కొట్టినా కానీ హృదయాలు బద్దలా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి హృదయాలు. ఆయన వాక్కు హృదయంలోనికి వెళ్తే హృదయాలు తెరవబడతాయి. హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు గారుతారు. ఏమంటే ఎక్కడికి వెళ్తే వాక్యం హృదయంలోనికి వెళ్తే ఆయన వాక్కు కనుక ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి వారిని తాకుతుందో వారికి ఏం కలుగుతుంది తెలుసా అండి? స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికి స్వస్థత కలుగుతుంది. ఆయన వాక్ అంటే ఆషామాషి అనుకున్నారండి. ఆయన వాక్కు ఎవరికైతే ప్రత్యక్షమవుతుందో, ఎవరినైతే తాకుతుందో వారు స్వస్థపరచబడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ వెళ్ళొచ్చు, నేను తప్పు అంటలేదు. కానీ వారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు ఒక వారం సరిపడో, 2 వారాలు సరిపడో, నెల రోజులు సరిపడేంతవరకు ఆ మందులు పనిచేస్తాయి. తర్వాత ఆ మందులు పనిచేయబండి. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 1 రోజు 2 రోజులు దాని పవర్ ఉంటుంది, అప్పటి వరకే పనిచేస్తాయి. ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతసేపు కూడా మనకి ఏ బాధ తెలీదు. కానీ మన ప్రభువు కనుక మనల్ని ఒకసారి దర్శిస్తే, మన రోగాన్ని కనుక ఒకసారి తీసివేస్తే మరలా ఆ రోగం ఎప్పటి కూడా మనం దరిచేరదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు ఆయన తన వాక్కును పంపి ఇశ్రాయేలుని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో తెలియజేస్తుందండి. ఆయన వాక్కును పంపి స్వస్థపరిచాడండి. పిల్లరా, ఈ దినం ఆయన వాక్కును మన హృదయంలోనికి ఆహ్వానించాలండి. ఆయన వాక్కును మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దురాలోచనలు, చెడ్డ మనస్తత్వాలు, అంధకార సంబంధ క్రియలు ఏమండి బయటకు వచ్చేస్తాయి. ఆయన వాక్కు కనుక మన హృదయంలోకి వెళ్తే కీళ్ళను మూలుగును సమస్తమును విభజిస్తుందండి ఆయన వాక్యం. ఆయన వాక్కుకు అంత శక్తి ఉన్నదండి. ఆయన వాక్కుకు స్వస్థపరచగలిగే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన వాక్కును మనం స్వీకరించాలి, మన హృదయంలో ముద్రించాలి. దేవుడు తన వాక్కు ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తల దగ్గర కానుంచి, ఆది అపోస్తలుల దగ్గర కానుంచి ఆయన తన వాక్కును ప్రత్యక్షపరిచి తన ప్రజలతో మాట్లాడుతున్నాడండి. యెహోవా వాక్కు ప్రత్యక్షపరచబడుతున్నది. ఆ వాక్కును మనం ఏం చేయాలంటే స్వీకరించాలండి.
ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చింది. ఈ దినం ప్రభు బలారాధన మనం ఆచరించడానికి గల కారణం ఏంటంటే ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ప్రభువు బల అంటే ఏంటి? ప్రభువు బలను మనం ఎందుకు తీసుకోవాలి? ప్రభువు బలను మనం దేనికోసం తీసుకోకూడదు అనే విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. మోషే ఇశ్రాయేలీలతో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా, నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి మందలో నుండి మరియు దానిని ముంచి 2 నిలువ కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి ఆయన ఏమంటున్నాడంటే, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. పస్కా పశువుని వధించిన తర్వాత హిసోపు కొంచెం తీసుకొని పల్లెలో ఉన్న రక్తము దాని ముంచి ద్వారబంధపు పైకమ్మని 2 నిలువు కమ్ములకున్న పల్లెలో ఉన్న రక్తమును తాకింపవలెను అని చెప్పి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరిని పిలిపించి ఆ మాట చెప్తున్నాడండి. ఏ పశువు యొక్క రక్తం అది? పస్కా పశువు యొక్క రక్తం. ద్వారబంధపు పైకమ్మని 2 నిలువ కమ్ములకును తాకింపాలి. ఐగుప్తీయులను సంహరించుటకు సంహారపు దూత వచ్చినప్పుడు ఆ ద్వారబంధకపు నిలువ కమ్ములకు అడ్డకమ్ములకు ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఆ సంహారపు దూత ఏం చేస్తుందంటే దాటిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సంహారపు దూత దాటిపోతానే మిమ్మల్ని సంహరించకుండా అని చెప్పి పిల్లరా మోషే ఇశ్రాయేలు పెద్దలకి తెలియజేస్తున్నాడండి. పస్కా పశువును వధించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, పస్కా పశువును వధించవలసిన సమయం వచ్చినప్పుడు, పస్కా పండుగను ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడంటే యోహానును పిలిచి పేతురును కూడా పిలిచి మన కొరకు పస్కాను వధించడానికి ఒక విడిది గది మన కొరకు సిద్ధపరచండి అని చెప్పి పేతురు యోహానుని పిలిచి ప్రభు చెప్తున్నాడండి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. లోకసువార్త 2వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు. చదవండి. పులియను రొట్టెల దినము రాగా మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని నీళ్ళకుండా మోసుకొని పోచున్న ఎక్కడు మీకు ఎదురుగా వచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యేసుప్రభువు వారు పేతురుని యోహాన్ని పిలిచి, అయ్యా మనము పస్కాను స్వీకరించడానికి మనకు ఒక విడిది గది మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపాడండి. పంపినప్పుడు అయ్యా మేము ఎక్కడ సిద్ధపరచాలని చెప్పి వారు ప్రభువుని అడిగినప్పుడు, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళకుండా మోసుకొని పోచున్న ఒక వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు. అతడు ప్రవేశించి ఇంట్లోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించడానికి ఒక గదిని మాకు చూపించండి అని అడుగుతున్నాడని చెప్పి పిల్లలు ఆ వ్యక్తితో పలికినప్పుడు, అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించుడు, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు వారు ఆచరించినటువంటి ఆ పస్కానే
ఈ దినం మనం కూడా ఆచరిస్తున్నామండి. ఈ దినం ఈ బలారాధనని మనం అందరూ ఆచరిస్తున్నాం. ప్రభువే దీనిని సిద్ధపరిచాడండి. ఆ రోజు ఆ పస్కా బలికి సాదృశ్యంగా పస్కా బలి పశువుకి సాదృశ్యంగా రొట్టెను, పస్కా బలి పశువు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ప్రభువు సిద్ధపరిచాడండి. ఈ దినాన ఆ రొట్టె మనము తీసుకుంటున్నటువంటి ఆయన శరీరం ఆయన రొట్టెకు సాదృశ్యంగా ఉన్నదండి. ఆ ద్రాక్షారసం ఆయన రక్తానికి పిల్లరా సాదృశ్యంగా మనం పుచ్చుకుంటున్నాం. దీనినే ప్రభువు బల్ల అంటారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు శరీరాన్ని, ప్రభువు రక్తాన్ని మనం పుచ్చుకుంటున్నాం. ఆ శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటే ఏ విధంగా మనం పుచ్చుకోవాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం ప్రతిసారి కనుక మనం చదువుతున్నాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల నేను పొందితిని. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, అక్కడ ఆ చివరి వరకు కనుక మనం చదివితే అక్కడ 3 మాటలు మనకు కనబడతాయండి. ఏంటి ఆ 3 మాటలు అంటే, ఎవడు అయోగ్యముగా దీన్ని పుచ్చుకుంటాడో వాడు అపరాధి అని అనబడును అని రాయబడి ఉందండి. ఏ విధంగా పుచ్చుకుంటే? అయోగ్యముగా పుచ్చుకుంటే అపరాధి అని అనబడును అని రాయబడి ఉంది. యోగ్యంగా పుచ్చుకుంటే ఏ ఇబ్బంది లేదు. అయోగ్యముగా మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తమును మనం పుచ్చుకుంటే పిల్లరా అపరాధులు అవుతాం అంటండి. అపరాధి అంటే ఎవరండి? పాపం చేసిన వాడే. మళ్ళా కిందకి చదివితే అలాగు చేసి తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలని రాయబడి ఉంది. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారని రాయబడి ఉందండి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యంగా ఎవరైతే పుచ్చుకుంటారో వారు అపరాధులుగా ఎంచబడతారు. అయోగ్యంగా పుచ్చుకుంటే ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచింపక ఎవరైతే పుచ్చుకుంటారో వారు బలహీనలు అయిపోతారు. ఏమండి? రోగులైపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా మాటలు మీకు అర్థమవుతుంది అండి? ప్రభు శరీరం, ప్రభు రక్తం అని వివేచింపక ఆ పుచ్చుకున్నవాడు రోగులవుతారు, బలహీనలు అవుతారు. ప్రభు శరీరము, ప్రభు రక్తం అని పరీక్షించి తీసుకోవాలని చెప్పి ప్రభు వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అయోగ్యులు ఎవరు, యోగ్యులు ఎవరండి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకోవడానికి కావలసినటువంటి యోగ్యత, పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదివారం బలారాధన పెట్టారు, శనివారం కూడా కూటం పెడతారని చెప్పి శనివారం కూడా కూటానికి వచ్చి ఆదివారం కూడా కూటానికి వచ్చారు అనుకోండి, బలారాధనకు వచ్చారు అనుకోండి, యోగ్యులు అని అనుకుంటున్నారా? ఏమండి? యోగ్యులు అనుకుంటున్నారా? యోగ్యత మనకి ఎప్పుడు వస్తుంది? సరైన రీతిలో మనం ప్రవర్తించినప్పుడు, ప్రభువు కొరకు ఈ లోకంలో బ్రతికినప్పుడు, లోకానికి వేరే మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు, ఆయన కోసం బ్రతికినప్పుడు, ఏ పాపం అంటకుండా బ్రతికితే, పరిశుద్ధత కలిగి ఆయన శరీరం, ఆయన రక్తంలో మనం పాలు పొందితే అప్పుడు మనకు యోగ్యత వస్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు బల్ల రోజునే ఒకరు చాలామంది కనబడుతూ ఉంటారండి, మిగతా రోజులు కనపడరు. ఏమండి? మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా మనం తిరగచ్చు, కానీ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేవరకు ఎంతో వినయంగా, పరిశుద్ధులుగా, నేను యోగ్యుణ్ణి,
నేను వివేచించి తీసుకుంటున్నాను అని చెప్పి చాలామంది కనపడుతూ ఉంటారండి. ప్రభు వల్ల అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీ గృహానికి వెళ్తే పిల్లరా ఒక్కొక్కరు సినిమాలు చూస్తారు, ఒక్కొక్కరు సీరియల్ చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరు బుద్ధ మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, అపవిత్రత కలిగి జీవిస్తూ ఉంటారండి. అక్రమ సంబంధం లోకంతో కలిసిపోయి, లోక మనుషులతో కలిసిపోయి రాసుకొని పూసుకొని తిరిగే బ్రతికేవారు ఎంతమంది లేరంటారండి? అటు వారు యోగ్యులుగా ఎంచబడతారా? అయోగ్యముగా ఎవరైతే దీన్ని పుచ్చుకుంటారో వారు అపరాధులుగా ఎంచబడతారు. వివేచింపక ఎవరైతే తీసుకుంటారో వారు బలహీనైపోతారు. ప్రభు శరీరం అంటే ఏమండి, ఏదేదో మనం అనుకోవద్దు, ఏదో అల్పాహారం కోసమో, ఏదో ప్రభు శరీరం ప్రభు రక్తం పుచ్చుకుంటే మనం బాగుపడతామనో, మన రోగాలు పోతాయనో, లేకపోతే మన పాపాలు పోతాయని చెప్పి ప్రభు శరీరం ప్రభు రక్తం మనం పుచ్చుకోకూడదండి. యోగ్యులుగా ఉండి మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతులే ప్రభు శరీరం ప్రభు రక్తంలో చేయి వేయాలండి. మీరందరూ ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని పుచ్చుకోవడానికి మీరు సిద్ధపడి వచ్చారండి? సిద్ధపడి వచ్చారా? సిద్ధపడిన వారు చేతులు ఎత్తండి. అందరూ ఎత్తున్నారు, నేను కూడా ఎత్తాలేనా? వెనకమాల చూసి ఎవరైనా ఎత్తారా లేదా అని చూసుకోవడం కాదండి. నేను యోగ్యుడినా నేను అయోగ్యుడినా అని చెప్పి మన మనసాక్షి తెలిసిపోతుందండి. అయ్యో పలానాసారి నేను పలానా ఆ విధంగా మాట్లాడానే, పలానా రోజు నేను ఆ విధంగా నేను జీవించానే, పాపంలో జీవించానే, నాలోనికి అపవిత్రత వచ్చిందే, నాలోనికి మాట్లాడుకున్నటువంటి మాటలు వచ్చినాయే, అయ్యో ప్రభా నన్ను క్షమించానని చెప్పి ఆ రోజునే పశ్చాత్తాపడతారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆ రోజే పశ్చాత్తాపడతారండి. ఒకవేళ అనుకోని రీతిగా పాపంలో పడితే ఆ పాపమును గురించి పశ్చాత్తాపడి ఏడ్చేటటువంటి ఆ మనసు ప్రభు ఇస్తాడండి. ఏమండి, ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని ఆదివారాలు మానేసినా, ఎన్నిసార్లు ప్రభుకు దూరంగా బ్రతికినా, ఎన్నిసార్లు దేవుడిని మర్చిపోతున్నా, ఎన్నిసార్లు గద్దించినా కానీ ప్రభు ఆ గద్దింపుకు తిరగకుండా మన ఇష్టానుసారంగా తిరిగేవారు చాలామంది ఉన్నారండి. పిల్లరా, దేవుని ఆత్మ కనుక మనం కలిగి ఉంటే ఏ రోజునైతే మనం తప్పిపోయామో, ఏ రోజునైతే ప్రభుకు దూరంగా బ్రతికామో ఆ రోజునే పశ్చాత్తాపం వస్తుందండి. ఆ రోజునే కన్నీరు గారుస్తారు. ఆ రోజునే ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తారండి. నీలో పశ్చాత్తాపం రావట్లేదంటే, నీ కన్నుల నుండి కన్నీరు రావట్లేదంటే కారణం నువ్వే చూసుకో. పిల్లరా, ప్రభు శరీరం అని ఆయన రక్తమని మనం పుచ్చుకునే మనం వివేచించి పుచ్చుకుంటున్నారండి. మీరు అందరూ యోగ్యులుగా ఉన్నారా? పరిశుద్ధత కలిగి ఉన్నారా? ప్రత్యేకించబడి ఉన్నారా? ప్రత్యేకించబడి మనం ఉండాలి, ప్రత్యేకించబడి బ్రతకాలి. ప్రభువు కోసమే మనం బ్రతకాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన బలను మనం ఎందుకు పుచ్చుకుంటున్నామంటే, పిల్లరా ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుదాం. పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా దేవుని స్తోత్రం కలుగును గాక. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. ఇది ఈ ప్రభు శరీరం ప్రభు రక్తం దీవించబడినటువంటి పాత్ర అండి. ఆ పాత్రలో మనం పుచ్చుకుంటే ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా. పౌలు గారు అంటారండి, కొంతమంది దెయ్యాల బలలో పుచ్చుకుంటున్నారు, ప్రభు బలలో కూడా చేయి వేస్తున్నారు అని చెప్పి అంటున్నాడండి. కొంతమంది సినిమాలు కూడా చూస్తున్నారు, ప్రభు బలలో చేయి వేస్తున్నారు. కొంతమంది కనులతో పాపం చేస్తున్నారు, చేతులతో అనేక మంది కొడుతున్నారు. మరలా ప్రభు బల్ల దగ్గరికి వచ్చి చేతులు చాపి ప్రభు శరీరం ప్రభు రక్తం నాకు ఇవ్వనని చెప్పి ఇక్కడికి వచ్చి చేతులు చాపుతున్నారు.
ఇది మంచిది కాదు. పిల్లరా, ప్రభు శరీరము, ప్రభు రక్తం దీవించు ఆశీర్వాద పాత్రలో మనం త్రాగినప్పుడు మనం ఏమి ఆయన రక్తంలో మనం పాలు పుచ్చుకుంటున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఆయన బలలో చేయి వేసే వారందరూ కూడా ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట కూడా చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం ఎందుకు పుచ్చుకుంటున్నామంటే, ఎందుకు ఆచరిస్తున్నాం అంటే ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకు, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనం దీన్ని ఆశ్రయిస్తున్నాం. ఆయన బలియాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తిన్న దెబ్బలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అనుభవించినటువంటి బాధలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శరీరంపై కొట్టబడినటువంటి దెబ్బలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లరా, మన హృదయం పరితపించుకొని ఎట్లా ఉంటుందండి? మన కన్నులుండి కన్నీరు కారకుండా ఎట్లా ఉంటాం? ఎట్లా ఉండగలం? మనకు ఎదురుగా ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటూ రక్తం కారితేనే, కానీ రక్తం కారితే మనకు కంగారు పడిపోతాం. అయ్యో అయ్యో అని చెప్పి మనకు కంగారు పడిపోయి కొంతమంది కన్నీరు కూడా వచ్చేస్తుందండి. కానీ ఆయన శిలువ బలియాగాన్ని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏడవకుండా మనం ఉండలేమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏడవకుండా ఉండలేము. మన హృదయం పశ్చాత్తాప పడకుండా, నా మాటలు మీకు అర్థమవుతుందండి, మనం ఏడవకుండా ఉండలేము. అంత శ్రమలో, అంత బాధలో తల కొమ్మలకి ఎరేయటం, ఆయన వీపు మీద దెబ్బలు, ఆ దెబ్బలు కొడుతుంటే వాతాలు తేలిపోయి ఆయన శరీరం అంతా రక్తం మరకలతో నిండిపోయి ఆయన మరణించినటువంటి ఆ విధానం ఎంతో బాధాకరమైనది. ఎవరి నిమిత్తం ఆయన మరణించాడో తెలుసండి? మన నిమిత్తమే, మన అపరాధం నిమిత్తమే ఆయన మరణించాడండి. మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే, మన చేతులతో చేసినటువంటి ఆ పాపముల నిమిత్తమే ప్రభు మరణించాడని ఈరోజు ఆయన బలియాగిన మరణం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఎప్పటి వరకు ఈ శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకోవాలంటే ఆయన వచ్చేంత వరకు మనం పుచ్చుకోవాలంట అండి. ఎప్పటి వరకు పుచ్చుకోవాలంటండి? ఆయన వచ్చేంత వరకు. ఆయన వచ్చేటప్పటికి మీరు ఎక్కడ ఉంటారో, ఎట్టి వెళ్ళిపోతారు అంటూ కొంతమంది ఏమో ఒక నెలలో ఒక మందిరంలో బలరాత్రి తీసుకుంటున్నారు, ఇంకొక నెలలో ఇంకొక మందిరంలో బలరాత్రి తీసుకుంటున్నారు. ఏమని అడిగితే అయ్యగారు ఆ సంఘంలో పద్ధతి బాగోలేదండి, పాటలకి అవకాశం ఇవ్వట్లేదండి, మమ్మల్ని పొగట్లేదండి, మాకు పెత్తనాలు ఇవ్వట్లేదండి అని చెప్పి సంఘాలు మార్చేవాళ్ళు చాలామంది లేకపోలేదండి. పిల్లరా, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన వచ్చేంత వరకు మనం పుచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోగ్యులుగా మనం పుచ్చుకోవాలి, పరీక్షించి మనం పుచ్చుకోవాలి, వివేచించి. ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని మనం ఏం చేయాలంటే వివేచించాలండి. ఎక్కడైనా భోజనాలకు పిలిచినప్పుడు ఏ కూర బాగుందో, ఏ కూర బాగోలేదో, ఏ కూరలో ఉప్పు వేసారో, ఏ కూరలో ఉప్పు వేయలేదో వివేచించి చక్కగా మనం తింటారని పుచ్చుకుంటారా? ప్రతి విషయాల్లో కూడా వివేచించి పుచ్చుకుంటారు. కానీ ప్రభు శరీరం, ఆయన రక్తం దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది వివేచించి పుచ్చుకోరండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం వివేచించక పుచ్చుకోకపోతే బలహీనలు అయిపోతారంటారు, రోగులు అయిపోతారు, ఏమంటే అపరాధులు అయిపోతారు అయోగ్యంగా పుచ్చుకుంటే. కాబట్టి మనలను మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకొని ఆయన శరీరం, ఆయన రక్తంలో మనం చేయి వేయాలని
ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుందండి. దేనికోసం ప్రభు వల్ల మనం తీసుకోకూడదు? పాపాలు క్షమించబడుటకు కాదు. ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటే మన పాపాలు క్షమించబడతాయని కాదు. పాపాలు ఎప్పుడు క్షమించబడతాయంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందినప్పుడు అప్పుడు పాపాలు క్షమించబడతాయండి. అంతేగాని ఎక్కడ తిరిగి వచ్చినా, ఎటు పోయి వచ్చినా, ప్రార్థన మధ్యలో వచ్చి ఆయన రక్తం ఆయన శరీరం ఇచ్చేటప్పుడు వచ్చి చేతులు చాపి మనం పుచ్చుకున్నాం అనుకోండి, మనకు పాప క్షమాపణ రాదు. పాప క్షమాపణ రావడానికి పోయి అపరాధులు అయిపోతారు. స్వస్థతల కోసం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం పుచ్చుకోకూడదండి. స్వస్థతల కోసం రోగాలు పోతాయేమోనో, లేదా ఐశ్వర్యవంతులు అవుతాయేమోనో, లేదా మనం కోరుకున్న దాన్ని ప్రభు ఇస్తాడని చెప్పామో, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని పుచ్చుకోకూడదు. ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటే ప్రభు మనకు నిత్య జీవం ఇస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 వచనం. యేసు ఇట్లనేను ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు గారు. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంతే దినమని నేను వాడిని లేపుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి నిత్య జీవం ఇస్తాడంటండి? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంతే దినాన నేను వారిని లేపుతాను. నిత్య జీవం నీకు కావాలంటే ప్రభువు శరీరం ప్రభువు రక్తాన్ని నీవు పుచ్చుకోవాలి. నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నిత్య జీవము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. మోక్ష రాజ్యము నీకు కావలెనా? మోక్ష రాజ్యము నీకు కావలెనా? మోక్ష రాజ్యము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరికి వస్తే ఆ సంతోషం, చెప్పనసఖ్యమైన సంతోషం మనకు కలుగుతుందండి. సమాధానం మనకు కలుగుతుంది. నిత్య జీవం మనకు కలుగుతుంది. నిత్య జీవం మీకు కావాలా? మోక్షరాజ్యం నీకు కావాలా? కావాలంటే ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని నువ్వు పుచ్చుకో. ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని పుచ్చుకునేవాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవం కొంతమందికి ఇష్టం లేదనుకుంటండి. ఏమండి? నిత్య జీవం కొంతమందికి ఇష్టం లేదనుకుంటండి. అందుకనే ఎప్పుడు విని వెళ్ళిపోయేవారుగానే ఉంటున్నారు, కానీ ప్రభువుని అంగీకరించేవారుగా కనబడట్లేదండి. నా దగ్గర మంచినీళ్ళ బాటిల్ ఉందనుకోండి, ఆ మంచినీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకుని నాకు దాహం అవుతూ ఉంటే ఆ మంచినీళ్ళు తాగకుండా అక్కడ పెట్టుకుని ఎదురుకుండా కూర్చొని చూస్తూ ఉన్నాను అనుకోండి, నా దాహం తీరిపోద్దా? తీరదా? తీరదు. ఎన్ని రోజులు చూసినా తాగకుండా ఉంటే నా దాహం తీరదు. నిత్య జీవం మనం ఆ మంచినీళ్ళను చూసి ఆ మంచినీళ్ళు తాగినప్పుడు మన హృదయంలోకి వెళ్ళి మన దాహం తీరుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువుని మనం హృదయంలోనికి అంగీకరించాలి. ప్రభు దగ్గరికి వచ్చి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయన మాటలు వింటాం కాదండి. ఆయన హృదయంలోనికి స్వీకరించినప్పుడు మన హృదయంలో నుంచి జీవజల ఓటలో పిల్లరా బయలుదేరితే అంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి హృదయంలో నుండి జీవజల ఓటలు బయలుదేరితే అంటండి. ఆయన వాక్యం విన్నప్పుడు ఎప్పుడైనా మీ హృదయాలు మండించబడ్డాయా? మీ హృదయాలు కదిలించబడ్డాయా?
కదిలించబడితే ఆ వాక్యం నీ హృదయంలో పనిచేస్తున్నట్లు, ఆ వాక్యం నీ హృదయంలో పనిచేస్తున్నట్లు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటే వాడు నిత్య జీవం గలవాడు. ప్రభు స్పష్టంగా చెప్పేశాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడండి. అంతేదేనా నేను వాడిని లేపుతానని చెప్పాడు. కాబట్టి ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మీరు పుచ్చుకోవడానికి సిద్ధపడాలండి. పిల్లరా, లేవి ఖండంలో ఒక 5 రకాలైనటువంటి బలులు, అర్పణల గురించి మనకు రాయబడ్డాయి. ఏ బలులు రాయబడ్డాయి అంటే దహన బలి రాయబడింది, నైవేద్య బలి రాయబడి ఉంది, సమాధాన బలి రాయబడి ఉంది, పాప పరిహారార్థ బలి రాయబడి ఉంది, అపరాధ పరిహారార్థ బలుల గురించి లేవి కాండంలో రాయబడి ఉందండి. పిల్లరా, తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. ఆ పాపాన్ని తీసివేయుటకు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఆ మాట చదువుదామండి. ఆ లేవి కాండము, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో పాపాన్ని తీసివేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు చూచి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు ప్రభువుని చూచి పలుకుతున్నాడండి. మన పాప భారాన్ని తీసివేయడానికి, మన పాపమును తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఉన్నాడండి. ఏ పాపాన్ని తీసివేయడానికి? మన పాపాన్ని తీసివేయడానికి, మన పాపం ఆయన భుజముల మీద మోయడానికి. లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. లోకంలో నివసిస్తున్న ప్రతి మనుషుని యొక్క పాప భారం ఆయన భుజముల మీద మోపబడింది. కలువరి సిలువలో ఈ లోకమంతటి యొక్క పాపమును ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఆయనే పాప విమోచకుడు, మన రక్షకుడు. పాపమును క్షమించగలిగిన వాడు ఆయనే. మన పాపాన్ని ఆయన తీసివేశాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం పిల్లరా. మీకు అప్పగించితిని, మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేయబడ్డాడండి? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినాన ఆయన లేపబడ్డాడండి. మీరు విశ్వసిస్తున్నారు ఈ మాటని? మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని చెప్పి నీవు గనుక విశ్వసిస్తే, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందరని చెప్పి నీవు గనుక విశ్వసిస్తే, మరలా పాపం జోలికి ఇక వెళ్ళవండి. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళవు. ఆయన మాటను పెడచెవిని పెట్టవు. మన పాపల నిమిత్తం ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకమంతటా ఆయన సంచరిస్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని చెప్పి ప్రభు చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యుగ సమాప్తి వరకు మీతో నేను ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడండి. ఆయన మరణించలే అని చెప్పి ఎవరు అనుకోవద్దండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చదివి మనం ముగించుకుందాం. దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను నుండి విమోచింపబలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకునే దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపబలని ఆయన ఏం చేసుకున్నాడంటే మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడట అండి. ఆయన చేసిన పాపాల నిమిత్తం కాదు, మన పాపముల నిమిత్తం ఆయన తను తాను సిలువకు అప్పగించుకున్నాడండి. ఎవరైనా చేయని నేరానికి శిక్ష వేస్తే ఎవరైనా ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరండి.
కానీ మన నిమిత్తం కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించడం, పిల్లరా, దెబ్బలు తినడం తండ్రికి ఇష్టమైందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైంది. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన మౌనంగా ఉన్నాడు, ఎదురు తిరగలేదు. ఎదురు తిరగక తను తాను మన కొరకు బలిగా, బలియాగముగా, బలి పశువుగా మన కొరకు ఆయన అప్పగించబడ్డాడండి. మన కొరకు ఆయన మరణించాడు. మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. పిల్లలకు గమనిస్తున్నావా? ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని మనం వివేచించి పుచ్చుకోవాలి, పరీక్షించి మనం తీసుకోవాలి. యోగ్యులుగా మనం ఆయన బలలో చేయి వేయాలండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతికి, క్రీస్తు నా కోసం మరణించాడు, బ్రతికితే నేను క్రీస్తు కొరికే బ్రతుకుతాను, చావైతే నాకెంతో లాభమని పౌలు గారు తీర్మానించుకున్న ప్రకారం మనం కూడా తీర్మానించుకోవాలి. బ్రతికితే మనం ఎవరి కోసం బ్రతకాలంటే ఆయన కోసం బ్రతకాలండి. ఆయన కోసం బ్రతకాలి. ఆయన వచ్చేంత వరకు ఆయన కోసం మనం ఎదురు చూడాలి. నా మాటలు అర్థమవుతుందండి, ముగిచ్చేస్తాను నేను. ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన శరీరం, ఆయన రక్తంలో చేసి మనం అందరం కూడా యోగ్యముగా చేయాలి. పరీక్షించుకోవాలి. మళ్ళీ మనం ఏ విధంగా ఉన్నామో, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఆఖరిది ఏంటంటే వివేచించాలి. వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి నిన్ను నీవు వివేచించుకో, పరీక్షించుకో. యోగ్యుడువా నీవు అయోగ్యుడువా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ మనస్సాక్షి నిమిత్తం పరిశీలన చేసుకుని ప్రభు బలలో చేయవేద్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు అన్నిటిలో దీవించునుగాక. ఆమెను మోకరించుదాం అందరం కలిసి.